హాయ్ అండి. వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజైతే ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఫంక్షన్ అంటే మా కిరణ్ తెలుసు కదా మీకు. ఆ కిరణ్ది అయితే ఓపెన్ అయ్యిందనమాట. ఇంకా అక్కడికైతే వెళ్దామని అయితే రెడీ అవుతున్నాను. స్నానం అయిపోయింది, దేవుడి దగ్గర సర్దేశాను. ఇంక రోజులాగే అన్నమాట. అలాగే ఇంక ఈరోజు మా యానివర్సరీ కూడాని. అంటే పెద్దగా యానివర్సరీ ప్లానింగ్స్ అయితే ఏమి ఉండవు, ఎప్పుడూ ఉండవు. ఇప్పుడే కాదు, మామూలుగా బట్టలు డ్రెస్సు అంతే, అంతవరకే. ఇంకా తప్పితే ఏముండమాట. ప్రస్తుతానికైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు పావుతక్కు 7 అయితే అయింది. 7:30కే ముహూర్తం మాట అండి. ముహూర్తానికి వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. అవ్వటం అంటే అలా బద్దకించేసాను. ఇంకా అందుకని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తున్నాను. వీలైతే అక్కడ కూడా వీడియో తీసి పెడతాను. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళు కూడా కనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి. అదన్నమాట. ప్రస్తుతానికైతే రెడీ అయిపోయి ఇంకా కిరణ్ వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. మొన్న వాళ్ళ మావయ్య గారు అమ్మాయిది అయితే పెళ్లి కూతురు చేయడం కూడా అయింది. అది కూడా తెద్దామంటే నాకు అసలు కుదరలేదు. ఆ రోజు బయటికి వెళ్ళేది ఉందని చెప్పి వెళ్ళి జస్ట్ అలా వచ్చేసామంతే. వీలైతే ఇప్పుడు అందరినీ కవర్ చేస్తాను. ఇదిగోండి, ఇంకా ఈరోజు మా ఈ డ్రెస్ అయితే ఇదేమో మా తమ్ముడు తీసాడు కదా మొన్న, అది మాట. నా చీర అయితే ఇంకా ఉన్నాయి కానీ మా తమ్ముడు తీసుకుని కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంక ఈ డ్రెస్ అయితే ఈయనైతే పదిలంగా ఏం తీసుకోరు, నేను అలా ఉంచుతాను అనమాట. ఒక డ్రెస్ అయితే ఉంచుతాను, పెళ్లి రోజుకుంటుంది కదా అని చెప్పి. ఇలా ఇప్పుడు నా ఇద్దరే పెళ్లి రోజు బట్టలు అయితే ఇవి. ఇంకా మేము రెడీ అయ్యి బయలుదేరదామనేసరికి అయితే ఫుల్గా మబ్బు అయితే వేసేసింది. చూడాలి మరి, వర్షం రాకుండా ఉంటే బాగుండు, ఎందుకంటే ఫంక్షన్లు ఉన్నాయి కదండి. వర్షం వచ్చిందంటే మనం అనుకున్నట్టు అయితే జరగవు ఫంక్షన్లో. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే మేము తీసేసుకుని ఇంక ఇప్పుడు లేట్ అవుతుందని చెప్పి బయలుదేరిపోయాం. ఎందుకంటే పెళ్లి కొడుకుని చేయటం అయితే 7:30కే, ఒడుగు మొత్తం వచ్చి 10:30కి. ఇంకా ఇంటికి కూడా వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్తాం. అక్కడ దగ్గరేలండి, ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది అంతే. ఇది మేము వచ్చేసరికి అయితే ఒడుగు పెళ్లి కొడుకుని చేసేసారు. ఇంకా తర్వాత ఒడుగు పెట్టెల మీద కూర్చోబెట్టారు. ఇంకెక్కడైతే జీలకర్ర బెల్లం పెట్టడమే కదండి ఒడుగు మొత్తం అంటేని, అది జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే ఒడుగు మొత్తం కూడా అయిపోయింది. జీలకర్ర బెల్లం కూడా పెట్టేసారు అన్నమాట. ఇంకా లోపల హోమం చేశారు కదా, దానికోసం పొగంతా రైగప్పేస్తే నించోలేకపోతున్నారు అన్నమాట అందరూను. అంటే ఇరుగ్గా ఉంది కదా, కళ్ళకైతే పట్టేస్తుంది. కానీ వాతావరణం అయితే మాత్రం చాలా బాగుంది. ఎండ వచ్చేసింది, ఫుల్ వేడిగా ఉంది. వేడిగా ఉన్నా పర్వాలేదు కానీ వర్షం పడితే మాత్రం చాలా కష్టం అండి. ఇంక ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చెప్తున్నారు. ఆ చెప్పడం ఏంటంటే గాయత్రి మంత్రం అన్నమాట అండి. గాయత్రి మంత్రం చెప్పిస్తారు అలాగా ఒక క్లాత్ అయితే పెట్టుకుని. ఇంకా గాయత్రి మంత్రం అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసేదైతే భిక్షాటన అన్నమాట అండి. తను అందరినీ భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. మనం అందులో తీసుకుని కొన్ని అక్షతలు, కొన్ని డబ్బులు వేస్తాం అన్నమాట. ఇంక ఇప్పుడు జరిగేది అయితే అదే. క్లారిటీ లేదు లైట్లు లేక. ఇంకా ఇదైతే మర్నాడు వీడియో అన్నమాట అండి. ఆ రోజు కాక మర్నాడు ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చేసారు. వచ్చిన వెంటనే మా తమ్ముడు అయితే ఫోన్ ఇచ్చేసాడు. అంటే మా తమ్ముడు ఇవ్వలేదు, మా అన్యమ్మే తీసుకొచ్చి ఇచ్చేసింది. ఇంకా దాని హడావుడైతే మామూలుగా లేదు. ఇక్కడ స్కూటీ చూసారు కదా, ఇంకా ఈ స్కూటీ వచ్చేసి దాని బర్త్డే కానీ తీసుకున్నారు. మా మాన్యంతో ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సర్ప్రైజ్లా ఉండదు అది. ముందే ఇలా అయితే చూసేసింది, కారులో పెట్టుకొచ్చారు. అంటే ఆ రోజు ఇద్దాం అనుకున్నాం, చూసేసింది. ఇంక చూస్తే ఊరుకోరు కదండి పిల్లలు. ఇంకా ఇచ్చేయమన్నదే, ఇంక ఇచ్చేసేయమాట. ఆడుకుంటుంది, సరే ఎప్పుడైనా దాందే కదా అని చెప్పేసి. ఇంకా ఒక 4-3 సర్ప్రైజ్లు ఉన్నాయండి. ఇంకా అదైతే ఆ రోజు ఇస్తాము, అవైతే అసలు చూపించాము. ఇదైతే ఇంక దాసేది కాదు కాబట్టి ఇచ్చేయాల్సి వచ్చింది. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. ఇప్పుడు ఎందుకు అంటే, ఎప్పుడు మా అన్యం బర్త్డే అయితే ఇక్కడే, అంటే బర్త్డే అంటే ఓ పెద్దగా కాదు, మేమే సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడికే వస్తాడు మా తమ్ముడు. సర్లే అక్కడ ఎందుకు, అందరూ ఉంటారు కదా అని చెప్పేసి అలా వచ్చారన్నమాట. ఇంకా అలాగే మా చిన్నోడిని కూడా రమ్మంటాం. ఎప్పుడు పిల్లలు కూడా ఇక్కడ ఖచ్చితంగా బాల్యం బర్త్డే అంటే పిల్లలు కూడా ఉండవలసిందే. పెద్దడు ఎలాగో వచ్చేసాడు, మా చిన్నోడిని కూడా రమ్మంటన్నమాట.
ఇంకా అలా అయితే మళ్ళీ మా ఇంట్లో ఫుల్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకో పక్కన కర్రీస్ తోటి. డ్యూటీలో దిగిపోయావా? ఆనియన్స్ డ్యూటీ వచ్చి అరగంట కూడా అవ్వలేదు పాపం. మా అమ్మ కూడా పాపం దిగిపోయింది. అంటే మెయిన్ హెడ్ కదా కొరమేన్ ఏమే ఇంకా పచ్చిరొయ్యలు ఇంకా మటను. ఇంతకే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చారో చెప్పలేదు కదండి. పొద్దున్న 10 గంటలకే వచ్చేసారు, తెల్లవారుజామున బయలుదేరారు. అందుకని ఇంకా నాకు వంట అవ్వలేదు అన్నమాట. అప్పుడే తీసుకొచ్చారు ఈయన కర్రీస్ అయితేని. ఇంకా తీసుకొచ్చేసరికి మా అమ్మ వాళ్ళు వచ్చేసారు. అందుకని ఇంకా అలాగమాట మా అమ్మ వాళ్ళు లేట్ అవుద్దేమో అని చెప్పి కొంచెం బిర్యానీ, మటన్ కర్రీ, పెసరపునుకులు అయితే వేసుకున్నారన్నమాట తినటానికి అని చెప్పి. కానీ అవి ఏమీ తినలేదు, ఇంటికే వచ్చేసారు, చాలా త్వరగా వచ్చేసారు. ఇంకా ఎలాగో వచ్చారు కదా, ఇంకా అందరం కలిసి దిగిపోయామన్నమాట డ్యూటీలోకి. ఇంక ఇక్కడ వచ్చేసి మటను, ములక్కాడ, అలాగే పచ్చిరొయ్యలు, మామిడికాయ కర్రీ, కొరమేన్ కర్రీ అన్నమాట. ఇంకా అలా అనుకుని మా సొంత పాపం పచ్చిరొయ్యలు అయితే చేస్తుంది. మా అమ్మ వచ్చిందంటే దిగిపోద్దు కదా, ఇంకా అలా ముగ్గురు, నేను ఒకదాన్ని అయితే నిజంగా పని అవ్వకపోదును. కొంచెం రసం పెట్టాను, కొన్ని ముక్కలు తీసి కొరమేన్ కర్రీలా చేస్తున్నాను, ఎందుకంటే చాలా కర్రీసే ఉన్నాయి కదా అందుకని చెప్పి. ఇంక ఇక్కడైతే మామిడికాయలు అయితే వేసేసాము. ఇంక కర్రీ రెడీ అవ్వాలన్నమాట. ఇంకా ఆ రోజు మేము కూడా తింటాం కాబట్టి ఇంకా అందరికీ ఇవే కర్రీసు. ఇంకా రసం అయిపోయింది, వంట అయితే అయిపోయింది. ఇంకా ఫుల్గా తినేసి ఇంకెక్కడి నుంచి అయితే నేను వంటగదిలోకి పెద్దగా రానమాట, మా అమ్మాయి చూసుకుంటుంది. కట్టింగ్స్ ఉల్లిపాయలన్నీ మా మరదలు చేసేస్తుంది. ఇంకెలా మా అమ్మ తెచ్చిన ఇంట్లో కలిసి ఇన్ని కర్రీస్ అయితే అయినాయి. ఇంతకీ ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను, అదేంటంటే కునాఫా చాక్లెట్. మా మరదలు అయితే ఈ మధ్యన చాక్లెట్స్ అయితే చేస్తుంది ఇంటి దగ్గర. సరే మీకు కూడా తీసుకొస్తానని చెప్పి కునాఫా చాక్లెట్ అయితే తీసుకొచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనే తిన్నాను, పిల్లల కంటే కూడా ఎక్కువ నేనే చాక్లెట్ బయట మొత్తం నేను తినేసినప్పటికే 2 బయటలు నాకు తీసుకొచ్చింది. మొత్తం ఫుల్గా తినేసి ఇంకా అప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట, ఇది కూడా ఉండదు కదా అని చెప్పేసి. చిన్న చాక్లెట్స్ అయితే ఇంకా బాగుంది. తింటాను కానీ మరీ అంత పిచ్చిగా అయితే తిన్నాను, కానీ ఇవైతే నేను ఒకదాన్ని తిన్నాను. అంటే పిల్లలు తినేంత చాలా తినలేదు, చాలా బాగున్నాయి. సరే మళ్ళీ చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఫుల్గా అయితే కావాల్సిన కట్ తినేసాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అలా చాక్లెట్లు అయితే తినేసి ఇంకెక్కడ చూసాను స్కూటీ అస్సలు లేదు. ఇంకా ఇలా తిరుగుతూనే ఉందన్నమాట. దీనికి ఏదైనా నచ్చిందంటే అంత ఇష్టం. మా తమ్ముడికి కార్లన్నా బండ్లన్నా చాలా ఇష్టం అండి. సేమ్ మా మాన్యగాడు అంతే, ఆడపిల్ల అన్నట్టు బార్బీగాలు అలాంటివి ఏం అడగదు. కార్లు, బండ్లు ఇక్కడికిక్కడ పోగడిపోతున్నాయి, అక్కడికక్కడ పోగడిపోతున్నాయి. దీనికి అప్పుడే 2 సైకిళ్ళు కూడా కొనేసారు. అలా ఉంటుంది. అప్పుడే ఇంకా హోలీ స్టార్ట్ చేసేసింది అనమాట. ఆ కారు దిగిపోయి ఇక్కడ హోలీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏంటనుకుంటున్నా, అది అలిగింది మేము తీసేసుకున్నామని చెప్పి. ఎందుకంటే కాసేపు పడుకుందామని మేము అనుకుంటున్నాం భోజనాలు చేసి. ఇప్పుడు ఇది కానీ మొదలుపెట్టింది అనుకోండి, మనం ఇప్పుడు ఒక 5-6 పవర్ రబ్బర్ తీసుకురావాలన్నమాట, అలా ఉంటుంది. అందుకని ఇంక మొత్తానికి అటు ఇటు చేసేసి వాళ్ళ అమ్మాయితే పడుకోబెడదామని చెప్పి తీసుకెళ్ళిపోయింది. ఇంక మొదలుపెట్టిందంటే ఎటు వెళ్ళిపోతుంది అన్నమాట ఈ ఆటలో. ఇంకా సాయంత్రం వరకు కూడా ఆగదు. అది బాబాయ్యు. మేము కొంచెం పొద్దున్నే లేసాం కాబట్టి ఫుల్గా తిన్నాక కంపల్సరీ నిద్ర అయితే వచ్చేస్తుంది కదా. శుభ్రంగా పడుకుని లేసేసరికి అయితే మా తమ్ముడు స్నాక్స్ అయితే తెప్పించేసాడు. ఇంకా మాకు ఇష్టమైన నూడిల్స్ అన్నమాట. వ్యాలింగ్లో ఉన్నామంటే కంపల్సరీ నేను నాన్ వెజ్ తిన్న ఈ రోజుని ఖచ్చితంగా తెప్పించుకుంటాను, నాకు అంత ఇష్టం అన్నమాట. అది కూడా ఇక్కడ నూడిల్సే, అంటే వ్యాలింగ్లో నూడిల్సే నచ్చుతాయండి. ఇంకెక్కడ కూడా నాకు నూడిల్స్ నచ్చవు, ఎందుకో తెలియదు కానీ అంత టేస్ట్ అనిపించవు. ఈ నూడిల్స్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 30 రూపాయలు. కానీ కాస్ట్ తగ్గట్టు అయితే కాదండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా నూడిల్స్ అయిన వెంటనే ఇంకా మా తమ్ముడు ఓరియో ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాడు, పుచ్చకాయలు కూడా. ఇంకా ఇది కూడా నేనైతే తినలేదు, ఎందుకంటే నాకు అంత ఓరియో నచ్చదు అన్నమాట. అయితే వెనిలా లేదంటే స్ట్రాబెర్రీ పిస్తా అలా తింటాను. నేనైతే జస్ట్ టేస్ట్ చేశాను, ఇంకా పిల్లలు అది కూడా తిన్నారు. ఇంకా మా అమ్మ అయితే ఇలాంటివి ఐస్ క్రీమ్లు అయితే తిందో, మా అమ్మ కూడా వెనిలా అయితే తింటుంది, ఇంకా అసలు ఏమీ తిందో. ఇంకా అందుకని చెప్పేసి పుచ్చకాయలు కూడా తీసుకొచ్చాడు. ఇంక ఇలా తింటా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం.
ఇంకా అవన్నీ తినేసి పువ్వులు అయితే కడుతున్నానండి. పువ్వులు అయితే వ్యాలింగ్లో ఇంటింటికి చెట్టు అయితే వేసుకున్నారు. భలే పోస్తున్నాయి అన్నమాట. తెలిసిన వాళ్ళందరూ ఒక కవర్ పువ్వులు అయితే ఇస్తున్నారు. అవి ఒక 3 మూరలు 4 మూరలు అలా అయిపోతున్నాయి. పెట్టుకుంటామా లేదా అన్నది పక్కన పెడితే పువ్వులు అయితే మాలైతే కడతాను. నాకు చాలా ఇష్టం. ఇంకా ఈ పువ్వులు చూసేసరికి చాలా హుషారుగా కూడా అనిపిస్తుంది. అంటే పెట్టుకోవడానికి ఇదే లేదు కానీ జడేసుకోవాలి అన్నట్టు కొంచెం నేను ఆలోచిస్తాను అనమాట. ఎక్కువైతే ఏం పెట్టుకోను. ఇంకా సరే ఉన్నాయి. కనకాంబరాలు ఒక కవర్ ఉన్నాయి. ఇంకా అలాగే మల్లెపూలు ఒక కవర్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ కలిపేసి నేను ఇంకా కడదాం కదా అయితే కూర్చున్నాను. ఎందుకంటే ఇంక ఇంట్లో పని నాకు సంబంధం ఉండదు కదా. వంట అయితే చేస్తాను అప్పుడప్పుడుని. అంటే కూరలు మంచి కూరల రోజు కొన్ని కూరలు మా అమ్మ వండితే నాకు ఇష్టం. అలాగా మా అమ్మాయి పాపం చూసుకుంటుంది ఇంటి పని అంతా. ఇంకా సునీత ఉందంటే ముగ్గురు షేర్ చేసుకుంటాం. ఎక్కువ మా అమ్మాయి చేస్తుందిలేండి. మేమైతే చాలా తక్కువే. మా అమ్మ ఎక్కువ చేస్తుంది. ఇంత అయితే అయిందన్నమాట. ఒక కవర్ అయితే ఇలా 2 మూరలు పైన అయ్యింది. చాలా బాగున్నాయి పువ్వులు అయితే. మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ఇంతకీ నేను చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు పువ్వులు అన్నమాట ఇవి. చెట్టు గలవాళ్ళే పువ్వులు అయితే ఇచ్చారు. ఇంకెక్కడ మాన్యం వచ్చిందంటే అందరం చిన్నపిల్లలమే. ఇంకా మాన్యమ్మది ఉంది. అంటే దానిది ఎక్కడో ఉంది. అది ఈరోజు బయటకు వచ్చింది. నేను చూసారు ఎలా ఆడుతున్నారో. మాన్యమ్మేమో నాకు ఇచ్చే అంటుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రాత్రికి బయటకు అయితే వచ్చేసాం. ఎప్పుడులాగే షెట్లు ఆడటానికి. ఇంకెక్కడైతే బావ మరదళ్ళు అయితే ఆడుతున్నారు షెట్లు. మామూలుగా ఆడలేదు. సెట్ అయిందిరా మాన్యమ్మా. నువ్వు నేను ఆడుకుందామా? జస్ట్ మిస్సా బాబు. అలాంటి రాయకు, మామూలుగా ఆడుకో పోతాయంట. బాగుంది, ఇద్దరికీ బాగుంది. అతను కూడా పిల్లైపోయావా? జస్ట్ మిస్ మాన్యా, జస్ట్ మిస్. రేపు సాతు బాగా వస్తాడు కదా. నేను బాగా ఆడుకోమా? నీకు రాదమ్మా, నేర్చుకో. నువ్వు పెద్దగా అయ్యాక నేర్చుకుంటావా? ఎప్పుడు చిన్నపిల్లవా? నేను చిన్నపిల్లనేనా? నువ్వు నేను చిన్నపిల్లలమా? నేను ఆడినా. అంటే ఇంట్లో కూరలు అవి ఉన్నాయి కానీ మా తమ్ముడు ఈయన బయటకు వెళ్ళి బిర్యానీలు అయితే తీసుకొచ్చారు. సర్లే తీసుకొచ్చారు కదా అని చూస్తే అస్సలు బాగోలేదండి. ఇంత వరస్ట్ బిర్యానీ నేనైతే ఎప్పుడు చూడలేదు అనమాట. అంత వరస్ట్గా ఉంది. ఇంతకీ ఎక్కడ అంటే రామచంద్రపురం మండీ బిర్యానీ ఉంది కదా అక్కడ. మేము ఫస్ట్లో మా పిల్లలు చిన్నప్పుడు అసలు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు అన్నమాట. 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళు. అంత బాగుండేది. కానీ ఇప్పుడు మరి ఏమైందో తెలియదు. అప్పుడే 3 సార్లు అన్నమాట మాకు ఇది ఇలా జరగటం. ఇంతకుముందు కొంచెం రైస్ అన్నా తినగలిగాం. ఇంక ఇప్పుడైతే రైసు పసుపు అన్నం కలిపినట్టే ఉంది. అది కూడా అసలు ఏమీ తెలియట్లేదు. ఒక మసాలా తెలియట్లేదు, ఒక ఉప్పు తెలియట్లేదు. కొంచెం చెప్పాలంటే ఫ్రైడ్ రైస్ బిర్యానీ కొంచెం పర్వాలేదు దాంతో పోల్చుకుంటే. ఇదైతే అసలు బాగోలేదు. ఇంకేదో అసలు అప్పటికప్పుడే వెళ్ళి ఇచ్చేద్దాం అన్నంత అనిపించింది. కానీ సర్లే ఎందుకులే, ఈసారి అలాగా స్విమ్మింగ్కి అయ్యి వెళ్తాం కదా అప్పుడు చెప్దాంలే. ఎలాగో కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఉంటాయి కదా అవి చూపించేప్పుడు చెప్దాంలే అన్నట్టు ఇంకా మేమైతే కామ్గా ఊరుకున్నాం. తెచ్చేసుకున్నాక ఏం చేయలేం కదండి. అసలు మామూలుగా ఇంట్లో చేద్దాం అనుకున్నాం. చేద్దామంటే మా తమ్ముడు అన్నాడు సరదాగా తెచ్చుకుందాం అని చెప్పేసి సరేలే పోనీ. ఇంతకీ మా అమ్మకు కూడా తెలియదు మాట ఇవి తెస్తానన్నట్టు. మా దగ్గరే అన్నాడు. సరేలే చూద్దాంలే తెస్తాడు కదా అన్నట్టు ఏదో అలా తినేసి తిన్నక్కడికి చూసారు కదా. స్విమ్మింగ్ అయితే మా అమ్మతో 2 కుక్క పిల్లలు పక్క పక్కన పడుకుని ఉన్నాయి. అంత ఇష్టం మా తండ్రి ఇంకా మా అన్యం మేము కోపం నుంచింది సూర్యుడు పడుతున్నాడని చెప్పేసి.